హలో నమస్తే. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్‌లో దాదాపుగా కంటిన్యూయస్‌గా 1 వీక్ నుంచి డీఎస్సీ గురించి, డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవకతవకలు అనే అంశం పైన సిరీస్ ఆఫ్ న్యూస్ రాస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి దానికి సమాధానం గాని, వివరణ గాని లేదు. అంటే రాజకీయంగా కౌంటర్ ఇస్తున్నారు తప్ప, అసలు ఇది నిరుద్యోగులకు సంబంధించిన విషయం. ఇది దీంట్లో రాజకీయం లేదు. ఇదేదో వైఎస్ఆర్‌సీపీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెట్టుబడుల సమస్యో, లేకపోతే అవినీతి సమస్యో, రాజకీయ నాయకుల పదవుల సమస్యో, ఓట్ల సమస్యో కాదు ఇది. కొంతమంది కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎగ్జామ్ రాస్తే, ఎగ్జామ్‌లో మెరిట్ వస్తే, మెరిట్ వచ్చిన తర్వాత కూడా అంటే అర్హత ఒకటిది, ఉద్యోగం కూడా దొరకనిది డీఎస్సీ పరిస్థితి ఈరోజు. అర్హత సాధించింది ఒకళ్ళు, చెందాల్సిన ఉద్యోగం ఒకళ్ళకి, చెందింది ఒకళ్ళకి. మెరిట్ ఒకళ్ళకొస్తే ఉద్యోగం ఇంకోళ్ళకొచ్చింది. దీనిపైన పెద్ద ఎత్తున దాదాపు 3,00,000 మంది నిరుద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ కానీ, సాక్షి పేపర్ ఈ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత, ఈ ఇష్యూని బయటికి తీసిన తర్వాత, ఆధారాలతో సహా బయట పెడుతున్న పరిస్థితి. ఇంతవరకి కన్సర్న్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు గాని, ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీ గాని, ఎడ్యుకేషన్ కమిషనర్ గాని ఒక్కళ్ళు స్పందించట్లే. దీనికి సంబంధించి ఒక వార్తని చేతికి వచ్చి చేజారిన పోస్టు. సారు తారుమారు. మెగా డీఎస్సీ 2025లో తవ్వే కొద్దీ లీలలెన్నో, ఉద్యోగాలంటూ ఊరించి అమ్ముకున్న బాబు సర్కారు, అర్హులైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపి సర్టిఫికేట్ల పరిశీలన కూడా పూర్తయ్యాక తీరా తుది జాబితాలో వారి పేర్లు గల్లంతు. మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా సెలెక్టెడ్ అభ్యర్థులకు మెసేజ్‌లు. ఒక్కో పోస్ట్‌కు ఒక్కరినే ఎంపిక చేసి సర్టిఫికేట్ల పరిశీలనకు పిలిచిన ప్రభుత్వం. కానీ అర్హులకు అటు ఉద్యోగం ఇవ్వకుండా, ఇటు రిజెక్టెడ్‌లోనూ చెప్పకుండా ఆటలు, గ్రీవెన్స్‌లోనూ అభ్యర్థులకు తప్పుడు సమాధానమే. వేల సంఖ్యలో మెగా డీఎస్సీ బాధితులు, రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్న టీచర్ అభ్యర్థులు, నిరుద్యోగులు. డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆందోళనలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండు. జిల్లా టాపర్ అయినా జాబ్ రాలేదట ఒక డీఎస్సీ బాధితుడు శ్రీకాకుళం. ఎస్సీ విభాగంలో నేను శ్రీకాకుళం జిల్లా టాపర్ అయినా నాకు ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటాలో ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. దీనిపై ఫిర్యాదు చేస్తే ఆ పోస్టింగు నిలిపేశారు. తర్వాత మెరిట్ అభ్యర్థిగా నాకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్న 6 నెలలుగా ప్రభుత్వం స్పందించడం లేదు అనేది ఇక దీనికంటే ఉదాహరణ అవసరం లే. డీఎస్సీలో అవినీతి జరిగిందా? అక్రమాలు జరిగినాయా? లేదంటే ఈ లీలలు ఏంటి? నిజంగా కరెక్ట్ జరిగిందా లేదో తెలుసుకోవడానికి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎస్సీ విభాగంలో, ఎస్సీ కేటగిరీలో టాప్ లెవెల్‌లో ఉన్నాడు మార్కుల పరంగా, మెరిట్ పరంగా. ఇక టాప్ లెవెల్‌లో ఉంటే ఉద్యోగం రావాల్సిందే. దాంట్లో సెకండ్ థాటే లేదు. కానీ వేరే ఆమెకి ఇచ్చారట. ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. దేంట్లో అంటే స్పోర్ట్స్ కోటాలని. అరే! మొదటి ర్యాంక్ వచ్చినోడిని పక్కన పెట్టి స్పోర్ట్స్ కోటా ఎక్కడిది? మొదటి ర్యాంక్ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ కోటా, ఓపెన్ కోటా, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌లు అన్నీ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్‌కంటూ ఒక కోటా ఉంటది గదా! ఆ కోటాలో గదా వాళ్ళకి ఇయ్యాల్సింది. దీంట్లో తెచ్చి టాప్ ర్యాంకర్‌ని పీకేసి స్పోర్ట్స్ కోటా అని ఒక మహిళకిస్తే, ఆయన కంప్లెయింట్ చేస్తే ఆమెకి హోల్డ్‌లో పెట్టారట. ఈయనకి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వల. అంటే ఏం అన్యాయం? ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా జరిగింది ఇందులో? ఇటువంటి ఉదాహరణలు చాలా చాలా ఇస్తున్నారు ఈ సాక్షి పేపర్‌లో. ఇగో ఇవన్నీ అయ్యాయి. 1:1లో కాల్ లెటర్స్ పంపారు. 1:1లో కాల్ లెటర్స్ ఇవి. ఇగో మెగా డీఎస్సీ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2025 కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి 1:1 అంటే ఒక ఉద్యోగానికి ఒక్కళ్ళనే ఎంపిక చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అన్ని సర్టిఫికేట్లు సక్రమంగా ఉన్నాయంటే ఆ క్యాండిడేట్‌కి ఉద్యోగం ఇవ్వాల్సిందే. సెలెక్టెడ్ అది. వెరిఫికేషన్ అయింది. ఉద్యోగం ఇవ్వలే. ఉద్యోగం ఇంకోళ్ళకిచ్చారు. ఏంటి దీని వెనక ఉన్న కారణం అంటే దానికి ఒక స్పోర్ట్స్ కోటా అని ముద్దు పేరు పెట్టారు. ఈ స్పోర్ట్స్ కోటా వెనక ఉన్న లీలలేంటి? డీల్లేంటి? డీఎస్సీ మొత్తం డీల్లమయమైంది. మొత్తం తారుమారు చేశారు, అవకతవకలు చేశారు అనేది స్పష్టంగా అర్థమైతుంది. వాళ్ళ స్టేట్మెంట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలంటూ ఏకాంబరానికి వచ్చిన కాల్ లెటరు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం విజయలక్ష్మికి వచ్చిన కాల్ లెటరు. వీళ్ళందరూ కాల్ లెటర్‌లు వచ్చినాయంటే 1:1లో వీళ్ళకి జాబ్ ఇవ్వాల్సిందే. ఏదన్నా సర్టిఫికేట్ మిస్ అయితే, లేకపోతే బీఈడీయో, టెట్టో, ఇంకోటో దానికి సంబంధించిన అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్‌లు వాళ్ళకి లేకపోతే ఒకళ్ళో ఇద్దరు ఉంటారు అట్లాంటోళ్ళు. వాళ్ళని తీసేయొచ్చు. అన్ని సర్టిఫికేట్‌లు ఉండి వెరిఫికేషన్‌లో ఓకే అని చెప్పిన తర్వాత, వెరిఫైడ్ అని చెప్పిన తర్వాత, ఆ సర్టిఫికేట్‌లు యాక్సెప్టెడ్ అని చెప్పిన తర్వాత ఉద్యోగం రాలేదంటే దాని వెనక ఏం జరిగిందనుకోవాలి? ఈ స్పోర్ట్స్ కోటా ఎక్కడిది? ఈ స్పోర్ట్స్ కోటా
ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ ఈ రకమైన ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ప్లేస్‌లో స్పోర్ట్స్ కోటాలో ఇవ్వటం ఏంది? ప్రతిసారి ఉంటది. ప్రతి ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా ఉంటది. ఆ స్పోర్ట్స్ కోటా ఉంటది. డిజేబుల్డ్ కోటా ఉంటది. వాళ్ళ పోస్టులుంటాయి ఇన్నని. వాళ్ళ పోస్టులు, ఆ సర్టిఫికేట్‌లు ఎంతమంది సబ్మిట్ చేశారు స్పోర్ట్స్ సర్టిఫికేట్‌లు దాని మెరిట్ ఆధారంగా వాళ్ళకిస్తారు. అదొక సెపరేట్ వింగు. దీంట్లో మిక్స్ చేయటానికి కారణం ఏందంటే డీఎస్సీలో ఉన్న డీల్‌లు, లీలల్ని ఇదంతా అయోమయం చేసి, గందరగోళం చేసి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేసే పరిస్థితి. ఈరోజు డిఎస్సిలో జరుగుతుంది ఏందంటే, మెరిట్ ఒకళ్ళది, ఉద్యోగం ఒకళ్ళది అన్నట్టయింది. దీనికి సంబంధించి చేతికి వచ్చి చేజారిన చేజారిన పోస్టు తారుమారైండు. డిఎస్సి పోస్టులో ఇగ వీళ్ళందరికి కాల్ లెటర్‌లే వచ్చినాయి. తీరని అన్యాయం చేశారు. నా ఉద్యోగం ఇతరులకిచ్చారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు బండారు, యమునాకు వచ్చిన కాల్ లెటర్. ఈ కాల్ లెటర్‌లు వచ్చినోళ్ళకి 1:1 మళ్ళా. క్లియర్‌గా చెప్పారోళ్ళు. 1:1లో వచ్చిందంటే కంపల్సరీగా ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. దీనిపైన పెద్ద ఎత్తున ఇగో ఇక్కడ ఇంకొక పేపర్‌లో కూడా ఇచ్చారు. ఇదే అంశం పైన ఇగ విశాలాంధ్రలో. హ్మ్. డీఎస్సీపై అవినీతి మరక అక్రమాల్లో నిజమెంత? వైసీపీ, టీడీపీ రాజకీయ రగడ ఆందోళనలో నిరుద్యోగ యువత నిజం నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. డీఎస్సీపై అవినీతి మరక. ఇంత స్పష్టంగా పెద్ద ఎత్తున వస్తుంటే ఇక ట్రాన్స్పరెన్సీలో పారదర్శకతలో మాకు మించినోళ్ళు లేరని చెప్పే కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఇంత క్లారిటీగా 1:1 పిలిచిన తర్వాత కూడా అక్రమాలు జరిగినాయని ఆరోపణ ఉన్నప్పుడు, కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన, అనుమానాలు ఉన్నప్పుడు, అనుమానాలని, ఆందోళనని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది కదా! మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నారు. ఇక తప్పే ఉంది. ఓపెన్‌గా చెప్పండి. ఇగో మేము ఇచ్చినాం, ఇది ఇచ్చినాం. శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ కేటగిరీలో టాప్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఎందుకు ఉద్యోగం ఇయ్యలే నాకని అడుగుతుండు. దాని మీద వివరణ ఇయ్యండి. ఎందుకు ఇవ్వలేదు? మీరు చేసిన ఘనకార్యం ఏందో చెప్పండి. తప్ప కొన్ని లక్షల మంది ఇది సాక్షి పేపర్ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన సమస్య కాదు. లేదా విశాలాంధ్రకు సంబంధించిన సమస్య కాదు. ఈ సమస్య నిరుద్యోగులది. పరిష్కరించాల్సింది కూటమి ప్రభుత్వం. స్పందించాల్సింది కూటమి ప్రభుత్వం. సరే పేపర్‌లో, టీవీ ఛానెల్‌లో ఒకరోజు, 2 రోజులు ఏస్తాయి, వదిలేస్తాయి. రాజకీయ పార్టీలు ఒకరోజు, 2 రోజులు వాళ్ళ రాజకీయ ఎత్తుగడ కోసం మాట్లాడొచ్చు. తర్వాత మాట్లాడకపోవచ్చు. కానీ అల్టిమేట్‌గా ఇక్కడ బాధితులెవరు? బలయ్యేదెవరు? నష్టపోయేదెవరు? వాళ్ళని కదా మనం చూడాల్సింది. మెగా డీఎస్సీతోనే దగాదేశారు అని నిరుద్యోగులు అనే పరిస్థితికి ఎందుకు ప్రభుత్వం తీసుకొచ్చుకుంటుంది? ఎందుకు స్పందించలేని పరిస్థితి? దీని వెనక అసలు అంత నిగూఢంగా గూఢమైన వాస్తవాలు ఏమున్నాయి? ఆ వాస్తవాలు బయటపడతాయన్న ఆందోళనలో ప్రభుత్వం ఉందా? ఎందుకు బయట పెట్టలేని పరిస్థితి? ఇంత బాహాటంగా కాల్ లెటర్‌లతో సహా, అభ్యర్థులతో సహా అందులో ఇస్తున్నప్పుడు యెస్. ఏ టు జెడ్ వాళ్ళకి వివరణ ఇయ్యాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? ఆ బాధ్యత లేదా? సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్నారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ. సరే సీబీఐ ఎంక్వైరీ చేస్తారా? సీఐడీ ఎంక్వైరీ చేస్తారా? అసలు ఎంక్వైరీ చేస్తారా లేదా పక్కన పెడితే అదొక భాగం. కానీ అసలు వివరణ ఇచ్చే పరిస్థితి కూడా లేదంటే నిజంగానే ఏదైనా జరిగిందా? అనే ఆందోళనలో అయితే ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు. ఆందోళన నుంచి నివృత్తి చేయాల్సిన బాధ్యత, అవసరం వీళ్ళకే ఉంది. కూటమి ప్రభుత్వానికి. మరి కూటమి ఏం చేస్తది? దీనిపైన అనేది చూడాలి. ఇంకోటి అదే సాక్షి పేపర్‌లో హ్మ్. రైట్. ప్రజారోగ్యానికి వైఎస్ జగన్ పాలనలో పెద్దపీట. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6 వెల్లడైంది. జాతీయ సగటును మించిన ఏపీ. అక్షరాస్యత, సాంకేతికత వినియోగంలో అభివృద్ధి. ఆస్పత్రి ప్రసవాలట. అంటే హాస్పిటల్‌కెళ్ళి డెలివరీ చేయించుకునే వాళ్ళ సంఖ్య. వ్యాక్సినేషన్‌లోనూ రికార్డే. బ్యాంకింగ్‌లోనూ మహిళల ముందంజ. తల్లి, పిల్లల ఆరోగ్యం దేశానికి ఆదర్శం. మహిళల ఆర్థిక భద్రతలో టాపు. వివాహ వయసు పరిమితిలో సానుకూల మార్పులు. ప్రజారోగ్యానికి వైఎస్ పాలనలో పెద్దపీట ఏశారని చెప్పి ఇది అంటే మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. లేదా వైఎస్ఆర్‌సీపీ చెప్పలా, సాక్షి పేపర్ చెప్పలా. ఇది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అని ఉంటది. అది 6 సర్వే చేశారట. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. ఆ సర్వేలో వెల్లడైంది. జాతీయ సగటు కంటే మహిళల స్వావలంబనలో, మహిళల సాధికారతలో మించిపోయిందట. జాతీయ సగటు కంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉంది. దానికి సంబంధించి 2023, 24లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ జరిగిన ఆ సర్వేకి సర్వే జరిగింది ఇప్పుడు గానీ, దానికి సంబంధించి అప్పుడు పరిపాలనకు సంబంధించి. అప్పుడు పాలనలో మహిళల పరిస్థితి ఏంది? మహిళల బ్యాంకింగు, మహిళల ప్రసవాలు, మహిళల ఆరోగ్యము దీనికి సంబంధించి చేస్తే టాపెస్ట్ పొజిషన్‌లో ఉందట. జాతీయ సగటును మించింది ఏపీ. అది అక్షరాస్యత కావచ్చు, టెక్నాలజీ వినియోగం కావచ్చు, ఆసుపత్రి ప్రసవాలు కావచ్చు, వ్యాక్సినేషన్ కావచ్చు, బ్యాంకింగ్ సేవలను మహిళలు ఉపయోగించుకోవడం కావచ్చు, ఆర్థిక స్వావలంబన కావచ్చు, ఈ అన్ని అంశాలలో ఇది వివాహ వయసు సానుకూల మార్పులు కావచ్చు,
ఇటువంటి అంశాల్లో టాపెస్ట్ పొజిషన్‌లో ఉందట. జాతీయ సగటు కంటే టాప్‌లో ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇది ఈరోజు సాక్షి పేపర్ రాసింది. ఇదే అంశంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా రాసినాయి. కానీ వాళ్ళు ఎక్కడ టాపెస్ట్ పొజిషన్‌లో ఉందని రాయలే. వాళ్ళ బాధ వర్ణాతీతం. ఆంధ్రప్రదేశ్‌లో ఆ మీడియా పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఇట్లాంటి వార్తలొచ్చినప్పుడు. ఎందుకంటే పొద్దున్న లేత్తే జగన్మోహన్ రెడ్డి గొడ్డలి, జగన్మోహన్ రెడ్డి కత్తి, జగన్మోహన్ రెడ్డి రక్తపు చరిత్ర, జగన్మోహన్ రెడ్డి దోపిడీ, జగన్మోహన్ రెడ్డి అక్రమాలే రాస్తాను తప్ప, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన ఏదైనా మంచో, చెడు మంచి జరిగిందనుకుని నేషనల్ లెవెల్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్ రిపోర్ట్‌లు ఇత్తే, ఆ రిపోర్ట్‌లు రాయటానికి చేతులు రావు, చెప్పటానికి మాటలు రావు. అదే ఇదే టాప్ పొజిషన్‌లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకవేళ ఉండుంటే, ఈరోజు బ్యానర్ ఐటెమ్ అయ్యుండేది కొన్ని పత్రికల్లో, కొన్ని టీవీ ఛానల్‌లో. ఇది దురదృష్టం. దీనికి సంబంధించి సగటుకి జాతీయ సగటుకు మించిపోయిందట. ఇదే దీనికి సంబంధించే మనం 'ఆంధ్రజ్యోతి'లో చూద్దాం ఏమిచ్చిండో. హ్మ్. ఇక 'ఆంధ్రజ్యోతి'లో ఇవి. దుబాయ్‌లో డీల్సు, ఆఫ్రికాలో పెట్టుబడులు, 1000,00,00,000 భూమికి బొల్లా స్కెచ్చు, ఈ ఏపీలో గ్రీన్ కారిడారు అని చెప్పి ఇయన్నీ ప్రజలకు సంబంధించింది కాదు. ప్రజలు రోజు రాసి వీళ్ళ చేతుల్లో వస్తున్నాయి తప్ప ప్రజలకు ఒరిగింది లేదు, వచ్చేది లేదు. అది సెకీ ఒప్పందం కాడ్నుంచి మొదలుపెడితే రాస్తారు. మళ్ళా దాని గురించి మాట్లాడరు. ఈరోజు రాసింది జగన్ మీడియాకి ఎంత కష్టం వచ్చిందట. జగన్ మీడియాకి కాదు. జగన్ మీడియాకి వచ్చే కష్టం జగన్ మీడియాకొచ్చింది. ఆ మీడియాకొచ్చే కష్టం ఆ మీడియాకొచ్చింది. ఆ మీడియా మీన్స్ పసుపు మీడియా. తెలుగుదేశం పార్టీని సమర్థిస్తూ డైరెక్ట్‌గా బరితెగించి వార్తలు రాస్తున్న మీడియాకు గూడా చాలా కష్టాలొచ్చినాయని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6 వచ్చింది. దాంట్లో 2023, 24లో జాతీయ సగటు కంటే టాప్‌లో మహిళల విషయంలో, ప్రసవాల విషయంలో, బ్యాంకింగ్ విషయంలో, వాళ్ళు సాంకేతికత వాడుకునే విషయంలో, ప్రసవాల విషయంలో, అన్నిటి విషయంలో వచ్చిందన్నారు. దాని గురించి రాయలే. ఎన్నో కష్టాలొచ్చినాయి పాపము. ఆ వార్త ఎక్కడో లోపట రాశారు. అది కూడా డైరెక్ట్‌గా రాయకలే. టాప్ ఉందని రాయలేదు. ఎందుకంటే 23, 24 కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాబట్టి దాన్ని మెచ్చుకుంటే వీళ్ళకి ప్రాణాలు పోతాయి. కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పరిపాలన తప్ప ఇక మిగతా ఎవరు ముఖ్యమంత్రులు చేసినా అది ముఖ్యమంత్రి పదవి కాదు, వాళ్ళు చేసేది పరిపాలన కాదు అన్నట్టుంటది ఈ పత్రికలకి, టీవీ ఛానళ్ళకి. దీనివల్ల ఇప్పుడు జగన్ మీడియాకి ఎంత కష్టం వచ్చిందంటే ఇదేంది? దేని గురించి అంటే ఎంత కష్టం ఏది లిక్కర్ స్కామో లేకపోతే ఇంకో స్కామో దాని గురించి రాయట్లేదు, దాని గురించి ఇబ్బందులొచ్చినియి. ఇప్పుడు ఏ మీడియా రాసినా ఆడ శిక్షలు పడితే కదా వాళ్ళకి. చార్జ్ షీట్‌లో సరైన ఆధారాలు లేని పరిస్థితుల్లో ఉంటే కోర్టులు రిజెక్ట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ పరిస్థితిలోకి పోయింది లిక్కర్ స్కామ్ కేసు. మీరు వార్తలు 'ఆంధ్రజ్యోతి'లోనో, ఈనాడులోనో, ఎక్స్‌వైజెడ్ ఛానల్‌లోనో రాస్తే, ఇక ఆ వార్తలను బట్టి కోర్టులు శిక్షలేయవు. చార్జ్ షీట్‌లో ఎవిడెన్స్ ఉండాలి. బలమైన ఎవిడెన్స్ ఉండాలి. ఈడ దుబాయ్ డీల్‌లు, ఈ డీల్‌లు అంటే ఆ కోర్టులు పట్టించుకోవు. ఈడ నుంచి డబ్బులు అక్కడ పోయినాయి, డెన్నులున్నాయి, తాడేపల్లి డెన్ను, ఈ డెన్ను, దుబాయ్‌లో ఆడ పంచారు. ఏవి డబ్బులేవి? కోర్టు సూటిగా రేపు అడిగిద్ది. ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడ సీజ్ చేశారు? ఏ అకౌంట్‌లో మారినాయి? ఆ డబ్బులు ఎక్కడున్నాయి? ఎవరి దగ్గరున్నాయి? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఆ డీటెయిల్స్ అడిగితే ఒక్కటి కాగితం ఉండదు. ఇదేందంటే రాయటానికి, బురద జల్లుకోవడానికి పనికొస్తది తప్ప ప్రజలకు ఒరిగేది లేదు ఇందులో. రాజకీయ పార్టీలుగా వాళ్ళు కొట్టుకోవచ్చు గానీ, నిజంగానే వాళ్ళు తిన్న 3,500,00,00,000 ఏదో తిన్నామని చెప్పి పదే పదే రాస్తున్నారు. ఆ 3,500,00,00,000 వచ్చి ప్రభుత్వ ఖజానాలో పడతాయంటే రూ. 30 కూడా పడవు. ఇక మనకి తెలిసిందే. కొన్ని దశాబ్దాల నుంచి కేసులు, గొడవలు, కోర్టులకు పోవటాలు, స్టేలు తెచ్చుకోవటాలు చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి కాడ నుంచి మొదలుపెడితే, దాని తర్వాత వచ్చి అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారు గాని, మిగతా గాని కేసులు, రాజకీయాల్లో కేసులు, అక్రమాస్తులు, ఆదాయానికి మించి ఆస్తులు ఇవి చూస్తూనే ఉన్నాయి. ఎవరి ఆదాయానికి గండి పడలేదు, ఎవరి ఆస్తులు అటాచ్ కాలే, ఇయన్నీ ఉత్తుత్త ముచ్చట్లు. దానికి బదులు ప్రజల వార్తలు రాయండి. జగన్ మీడియాకి ఎంత కష్టం వచ్చిందో అని మీరు రాస్తే, మీ మీడియాకు కూడా ఎంతో కష్టం వచ్చింది. పాపం ఈరోజు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ గురించి రాయటానికి మీకు కష్టాలొచ్చినాయి పాపం. వాళ్ళ గురించి రాసే పరిస్థితి లేదు. ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, ఫీజు రింబర్స్‌మెంట్ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, డీఎస్సీ అభ్యర్థులకు సంబంధించి మోసం జరిగింది, అవకతవకలు జరిగినాయి, అవినీతి మరకంటుకుంది, మెరిట్ అభ్యర్థులకు అన్యాయం చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలొస్తున్నాయి. వార్త రాసే రాసే పరిస్థితి లేదు. మీకు చాలా కష్టాలొచ్చినాయి పాపం. ప్రభుత్వం పైన అనేక రకాల ఆరోపణలొస్తే ఒక వార్త రాయటానికి చాలా అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఆ మీడియాకొచ్చింది. ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో జరిగిన అవినీతి గురించి రాయటానికి ఎంత కష్టం వచ్చిందో, మీకు అనేక కష్టాలొచ్చినాయి. ఆయనకు ఒక్క కష్టం వచ్చిందేం గానీ ఆ మీడియాకి. మీకు ప్రతిరోజు కష్టమే, ప్రతిరోజు ప్రసవ వేదన పడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం పైన ఒక్క నెగెటివ్ వార్త రాయలేని పరిస్థితి. కింది స్థాయిలో నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు వీళ్ళకి సంబంధించి అనేక సమస్యలున్నాయి. ఒక్క సమస్య అంటే ఒక సమస్య రాసే పరిస్థితి లేదు. మీరు రాస్తే గీస్తే ఆయన అవినీతి చేసిండు, ఈయన వేల కోట్లు, ఆయన వందల కోట్లు ఇవి తప్ప
ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయారు. ఇది జగన్ మీడియాకి ఎంతో కష్టం వచ్చిందట. ఇంకా ఈ డీల్స్ గురించి దుబాయ్‌లో డీల్స్ అట, ఆఫ్రికాలో పెట్టుబడులు, సజ్జలకు పిలుపు, లేదా ఇంకొక ఆయనకి పిలుపు. ఈ పిలుపులు, డీల్‌లు వీటితోని ఇప్పుడు సెబీ ఒప్పందం రాశారు. సెకీ ఒప్పందం అని రాశారు. ఇదే ఆంధ్రజ్యోతి పెద్ద పెద్ద టావులు పేజీలు పెట్టి. జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు తీసుకొని సంతకం పెట్టిండని. ఏది ఎడిపోయింది మరి ఆ కేసు? ఇక ఇదంతే ఉంటది. దీనికి దానికి పెద్ద తేడా ఏమి లేదు. ఇదదే పరిస్థితి అయింది కాబట్టి ఈ పేపర్లు, టీవీ ఛానల్లు రాస్తేనే కాబట్టి, చెప్తేనే కాబట్టి ఇదేదో అద్భుతం జరిగిద్ది. ఏం అద్భుతాలు జరగవు. ప్రజలు మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవడానికి ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌నో, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌నో వాడుకోవాలి తప్ప, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని నమ్ముకుంటే వాళ్ళు మీ మైండ్ సెట్‌ని మీ కంట్రోల్‌లో లేకుండా చేసే పరిస్థితి ఉంది ఈరోజు. అక్కడికొచ్చింది పరిస్థితి. మనం ఏం ఆలోచించాలో ఈ పత్రికలు, టీవీ ఛానెల్ రాస్తాయి. మనం కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి, వైసీపీని తిట్టాలి, వైసీపీ అవినీతి పార్టీ అని మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు నీతివంతులని చెప్పాలి. ఈ 2 అంశాలు వచ్చే విధంగానే వీళ్ళ వార్తలు ఉంటాయి తప్ప ప్రజలు, ప్రజల సమస్యలు, ప్రజల కోణం, రాష్ట్రం కోణం ఎక్కడా వీళ్ళకి లేదు. ఉండదు గూడా. లేవా రాష్ట్రంలో సమస్యలు? ప్రజలు ఇబ్బందులు పడట్లేదా? వాటన్నిటికంటే ఇది ఇంపార్టెంటా? ఇది కేసులైతే ఛార్జ్‌షీట్లు ఏస్తారు. కోర్టులలో తిరుగుతూనే రాజకీయ నాయకులకి ఇదొక రొటీన్ అయింది. ఎవరు అధికారంలోకి వచ్చిన ఇంకో పార్టీ నాయకుడిని విమర్శలు చేయడం తప్ప జైల్లో పెట్టింది మనం చూడలే. లేదంటే రికవరీ చేసింది చూడలే. అదొచ్చి ప్రజలకి ఖజానాలో పడ్డది చూడలే. ఇవన్నీ రాజకీయాలకి కౌంటర్‌లు, ఎన్‌కౌంటర్‌లకు పనికొస్తాయి తప్ప ఏం లేదు. 1000 కోట్ల భూమికి బొల్లా స్కెచ్ అట. అది హైదరాబాద్‌లో, తెలంగాణలో బొల్లా బ్రహ్మనాయుడు అని మాజీ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే 1000 కోట్ల ఆస్తికి స్కెచ్ చేసిండట. ఆ స్కెచ్‌కి సంబంధించి వార్త. పెద్దల సభకు వైఎస్ షర్మిలట, కర్ణాటక కోటాలో రాజ్యసభకు అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి రాహుల్ ఖర్గేతో వరుస భేటీలట. ఇది ఒక వార్త. పెద్దల సభకు షర్మిల. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పీసీసీ అధ్యక్షురాలు అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ పటిష్టమైందంటే ఒకసారి పరిశీలిస్తే వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన నేపథ్యం ఎందుకు ఇచ్చారు అంటే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా రాజశేఖర రెడ్డి గారి చరిష్మాని వాడుకొని పార్టీని ఇంకా గ్రోత్ తీసుకొద్దనుకున్నారు. గ్రోత్ కంటే కూడా ఎదుగుదల దేవుడెరుగు కానీ కిందికి పోకుండా ఉంటే చాలు, లోపలికి పోకుండా ఉంటే చాలు అనే పద్ధతిలో వారి నాయకత్వం ఉన్నట్టు మరి అధిష్టానం దృష్టికి ఏమైనా పోయింది. ఏమి ఇట్లా లాభం లేదు. రాజ్యసభకు ఏదైనా పోస్ట్ ఇచ్చేసి ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిని కొత్త వాళ్ళని పెడతారా? ఇక్కడ ఆమె అసైన్మెంట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు లేదంటే పసుపు మీడియా ఇచ్చిన ఎంగేజ్మెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దానికే వీళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో వైసీపీ పార్టీ కూడా కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటానికి ఒక పీసీసీ పోస్ట్ వాడుకున్నట్టు ఉంది తప్ప, ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరోజు అంటే ఒక్కరోజు ప్రజా సమస్యలపైన ఒక రోడ్డు ఎక్కి పెద్ద ఉద్యమం చేసింది లేదు. ఈరోజు డీజిలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగినాయి విపరీతంగా. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఒక్క ఉద్యమం చేయలే కాంగ్రెస్ పార్టీ. ఒక్కటంటే ఒకటి. కూటమి ప్రభుత్వం ఉంది. పైన ఒక ఉద్యమం చేయలే. అదే వివేకానంద రెడ్డి గారికి సంబంధించి హత్య కేసో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకాల విషయంలో కేసులు వస్తే, ఒక్క మాట మాట్లాడితే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అది పెద్ద బ్యానర్ ఐటెమ్. ఆ మాటలు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు తప్ప షర్మిల గారు కూడా ప్రజా సమస్యల పైన ఆ స్థాయిలో మాట్లాడట్లే. అప్పుడప్పుడు ఏదో మాట్లాడితే చూసి చూడనట్టు మాట్లాడుతున్నారు తప్ప, ఇది ఎందుకు మాట్లాడట్లేదు ఆ అంశాల పైన అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. కేవలం బీజేపీ ఒకటే లేదు. తెలుగుదేశం పార్టీ ఉంది. జనసేన కూడా ఉంది కాబట్టి వాళ్ళని విమర్శించలేని పరిస్థితులు వారున్నారు. వారి కష్టాలు వాళ్ళకున్నాయి. ఎట్లయితే జగన్ మీడియాకి కష్టం వచ్చిందని ఈయన ఇక్కడ రాసిండో వీళ్ళు మోసే నాయకులు కూడా పాపం కష్టాలు వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చే విషయంలో ప్రైవేట్లో 66% సిజేరియన్లేనట. ఏపీలో ఇంటర్నెట్ వాడే మహిళలు 63%, 32% మంది మహిళలకు ఇళ్ళు, భూములు, కుటుంబ నిర్ణయాల్లో మహిళలు 84%, మద్యం సేవిస్తున్న పురుషులు 23%. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి. ఇగో ఈ మీడియా పరిస్థితి కష్టాలు మామూలు లేదు. ఎంత కష్టం వచ్చిందో ఆంధ్రజ్యోతికి ఈనాడుకైతే. ఈనాడు ఇంకా ఘోరంగా ఎక్కడో లోపట రాసింది. అసలు ఇచ్చిన సగటు జాతీయ సగటు కంటే మించి ఏపీలో 2023, 24లో ఉన్న ప్రభుత్వం చాలా అద్భుతంగా మహిళల విషయంలో పరిపాలన చేసిందని ఇస్తే, అది లేకుండా ప్రైవేట్‌లో 66% సిజేరియన్‌లని చేసి అసలు ఆ వార్తకు అర్థమేంటి? ప్రైవేట్‌లోనా, గవర్నమెంట్‌లోనా కాదు. మహిళల స్వావలంబన, మహిళల ఆర్థిక పరిస్థితి, మహిళల ప్రసవాలు, మహిళల ఆరోగ్యం, మహిళల సాధికారత విషయంలో 2023, 24లో ఉన్న అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పరిపాలన ఫలితాలకు సంబంధించి సర్వే అది. అది రాయలేని పరిస్థితి. కష్టం వచ్చింది పాపం. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. గ్రీన్ ఎనర్జీ కారిడార్
విద్యుత్ నెట్వర్క్ బలోపేతం ప్రధాన గ్రిడ్లకు 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ అనుసంధానం 22,000 కోట్లతో ప్రతిపాదనలు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ వచ్చింది ఇప్పుడు. క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కారిడారు, అక్కడ నుంచి డేటా కారిడారు, డేటా యుగము, డేటా ఆంధ్రప్రదేశ్, వైద్య ఆంధ్రప్రదేశ్, ఇట్లా రకరకాలుగా పెడతా ఉంటారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ కారిడార్ దగ్గరకు వచ్చింది. ఇది ఒక వార్త. రైట్. ఆర్భాటాల దూరం ప్రజలతో మమేకం నిమ్మల సింపుల్ సిటీ. జనం మెచ్చిన రామానాయుడు మంత్రి హోదాలోనూ సాదాసీదాగానే నియోజకవర్గంలో స్కూటర్ పైన ప్రయాణం, రాజధాని ప్రాంతంలో సైకిల్ జర్నీ, ప్రజా సమస్యల పరిష్కారం, నిబద్ధతతో సేవా కార్యక్రమాలు, అందరికీ ఆదర్శంగా విలక్షణ నేత అని చెప్పి నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ మంత్రి. ఆయన ఆర్భాటాల దూరం ప్రజలతోని మమేకం, చాలా సింపుల్ సిటీ. వాస్తవంగా న్యాచురల్ లీడర్ అనిపిస్తుంది. ప్రజల్లో మమేకం అవటం కానీ, ప్రజల్లో స్కూటర్ మీద తిరగటం కానీ, ఈరోజు సర్పంచ్లు ఎంపీటీసీలు తిరగట్లా స్కూటర్ మీద. ఫార్చ్యూనర్లు, స్కార్పియోలు మెయింటైన్ చేస్తాను, ఇన్నోవాలు. అవి దిగట్లా. సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా కారు లేనిది బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కార్లు చుట్టూ మంది మార్బలం. నిమ్మల రామానాయుడు ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రి, సైకిల్ పైన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, ఇప్పుడు సాధారణ రైతు ఉంటాడు కదా, అట్లా వ్యవహరిస్తున్నాడంటే చాలా గ్రేటే. ఇక దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి తెలుగుదేశం పార్టీలోని మిగతా నాయకులు, మిగతా రాజకీయ పార్టీ నాయకులు కూడా. పదే పదే పొదుపు పొదుపు అంటే నరేంద్ర మోడీ గారు వాస్తవంగా ఈయన పిలిచి సన్మానం చేయాలి పొదుపు విషయంలో. సైకిల్ మీద మంత్రి అమరావతిలో రాజధాని ప్రాంతంలో తిరగటం, కాన్స్టిట్యున్సీలో స్కూటర్ మీద తిరగటం, ఎంత ఆదాయం, ఎంత ఎంత ఇంధనాన్ని పొదుపు చేస్తారంటే ఇటువంటి వాళ్ళని పిలిచి సన్మానం చేయాలి. ఇది హైదరాబాదు ప్రెస్ క్లబ్లో దురాఘాతమైందట. పవన్ కళ్యాణ్ ఫోటో పైన చెప్పులతో దాడి, విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు రగడ. ఇటీవల తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం పవన్. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రెచ్చిపోయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మద్దతుదారులు. ఇది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సాక్షిగా దురాఘాతం జరిగిందట. పవన్ ఫోటో పైన చెప్పులతో దాడి అంటే కొంతమంది పిచ్చి పీసుకుపోయింది. ఇప్పుడు విమర్శ లెక్కనే మళ్ళీ తీసుకోవాలి, దానిపైన మళ్ళీ కౌంటర్ చేయొచ్చు, విమర్శ చేయొచ్చు తప్ప చెప్పులతో దాళ్ళు, చెప్పుతోను కొడతా, ఇది ఇది కాదు కదా భాష. అది కూడా మన ప్రెస్ క్లబ్ అంటే ఏంటి? ఇది 4th పిల్లరు జర్నలిజానికి సంబంధించిన క్లబ్ అది. ఆ క్లబ్లో కూర్చొని ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎంని ఆయన ఫోటో పెట్టుకొని అసభ్యకరంగా చెప్పులతోని కొట్టడం ఇది మెచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలో, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడిన మాటలో, ప్రొఫెసర్ నాగేశ్వరు విశ్లేషణ పైన వాళ్ళకున్న అభ్యంతరాలు, వాళ్ళు విమర్శించే హక్కు ఉంటుంది, విమర్శించవచ్చు. ఆ విమర్శల్లో వాళ్ళది కూడా శృతి మించితే వాళ్ళదే తప్పే. విమర్శ మాటల రూపంలో ఉండదు తప్ప చేతల రూపంలో, దాడి రూపంలో, భౌతికమైన విషయాల్లో ఉండదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన వాళ్ళు చేసిన కామెంట్ కానీ, వాళ్ళు చేస్తున్న మాటలు కానీ ముమ్మాటికి తప్పే, దాంట్లో డౌట్ లేదు. ఉంది అని చెప్పి మనం దాన్ని లీడ్ తీసుకొని చెప్పులతో దాడి చేస్తాం, రాళ్లతో దాడి చేస్తాం అంటే ఇక దానికంటే మించిన అజ్ఞానం ఇంకొకటి ఉండదు. అనైతికం అది. అనైతికమైన చర్యలు చేసి ఎథిక్స్ లేకుండా, ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ చాలా క్లాసికల్ మనిషి, ప్రొఫెషనల్ మనిషి. ఆయన ఎక్కడ ఒక సింగిల్ అన్పార్లమెంటరీ వర్డ్ మాట్లాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన పేరు చెప్పి ఆయన కోసం ఉద్యమం చేస్తూ ఆయన ఇచ్చే విలువలకి, ఆయన ఇచ్చే మర్యాదకి విరుద్ధంగా వ్యవహరించకూడదు. సరే, ఆయన పైన పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన 2 కేసులు చాలా అక్రమం, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళు మొత్తం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, అల్లర్లు సృష్టించడానికి ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పి కేసు పెట్టారు. ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడ కులాల మధ్య స్విచ్ లేదు, అల్లర్లు లేదు, ఒక పొలిటికల్ ఎనాలిసిస్ చేసిన అంతే. చాలా సింపుల్గా ఉంది. దాంట్లో ఎక్కడ వ్యక్తుల్ని యారగెంట్గా మాట్లాడలే, కులాలను యారగెంట్గా మాట్లాడలే, రాజకీయ పార్టీలను యారగెంట్గా మాట్లాడలే. ఉన్నది ఉన్నట్టు న్యాచురల్గా చెప్పారు. సరే, అది నచ్చకపోతే అది తప్పు అని ఖండించవచ్చు, తప్పులేదు. అసలు మీరు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆన్ డయాస్ బీజేపీ దీనిపైన స్పందించకపోవడం, విచారం వ్యక్తం చేస్తున్నా అనే పరిస్థితులు ఉంటే, అసలు మీకు సంబంధించిన కూటమిలో ఉన్న పార్టీలే దానిపైన స్పందించలేని పరిస్థితి ఉంటే, మీరు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన మాటల యుద్ధం చేస్తాం, దాడి చేస్తాం అని అంటే ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి చెప్పుతోని కొట్టడం అనేది అయితే అది కరెక్ట్ కాదు, దాన్ని ఖండించాల్సిందే. రైట్. ఇది ఆంధ్రప్రభుకు సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. జవాబుదారితనం ఉండాలి. ఇంత నెగాలో నీట్ పేపర్ ఎలా లీక్ అయింది? ఎన్టీఏకి సుప్రీం ప్రశ్నలు. ఇలాంటి ఘటనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర మానసిక క్షోభ. యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలంటే చివాట్లు పెట్టింది ఎన్టీఏ. నేషనల్
టెస్టింగ్ ఏజెన్సీకి సూటి ప్రశ్న వేసింది సుప్రీంకోర్టు. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారితనం ఉండకుండా ఇట్లాంటి పేపర్ లీకేజ్ అంత సులభంగా ఇంత నిఘాలో కూడా నీట్ పేపర్ ఎట్లా లీక్ అయింది? లీక్ అయితుంటే ఏం చేస్తున్నారు? దీనిపైన అసలు బాధ్యత ఎవరిది? బాధ్యత వహించాల్సింది ఎవరు? అసలు ఈ నీట్ పేపర్‌లో లేకపోతే ఎంసెట్ పేపర్‌లో ఇట్లాంటివి ఎందుకు ఇస్తారు ఈళ్ళు? ప్రైవేట్ ఏజెన్సీలకి ఇస్తుంటారు. ఆ ప్రైవేట్ ఏజెన్సీల చేతిలో ఇప్పుడు సీబీఎస్‌ఈ పరిస్థితి అదే అయింది. ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. వాడు అడ్డగోలుగా మార్కులు 90 వచ్చినోడికి 9 మార్కులు, 9 వచ్చినోడికి 90 మార్కులు ఏసి తీవ్రమైన ఇబ్బంది పెడుతుండు ఇంటర్మీడియేట్ సీబీఎస్‌ఈ విద్యార్థులకి. ఇప్పుడు సేమ్ నీట్ పరిస్థితి కూడా అదే అయింది. నీట్‌లో సుప్రీంకోర్టులో కేస్ అయింది. కేస్ ఏశారు. దానిపైన నిన్న సుప్రీంకోర్టు మాట్లాడిన మాటల్ని ప్రజాశక్తి పేపరు రాసింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.